అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమము మీ అందరికీ మహిళా మూర్తులకు అందరికీ చెప్పడానికి కోసమని మాకు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి పంపించారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు మహిళలంటే చాలా అభిమానం, మహిళా పక్షపాతి. అంటే మహిళలు ఎప్పుడైతే ఏంట్లో అయితే వాళ్ళు బయటకు వచ్చి చక్కగా వాళ్ళు డెవలప్ అవుతారో ఆ సొసైటీ సమాజం బాగుంటుందని ముఖ్య ఉద్దేశంతో మనకి బాబు సూపర్ 6 అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆయన మనకు మాట ఇచ్చారు. అదేవిధంగా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఈ ఏడాదికి 1500 రూపాయలు అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రైతుకు ఏటా సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తారమ్మా. మన చంద్రబాబు నాయుడు గెలిస్తే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు మనకి. అదేవిధంగా ప్రతి స్త్రీకి నెలకి 1500 రూపాయలు ఇస్తారమ్మా. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత నెలకి 1500 రూపాయలు కంపల్సరీ మనకి స్త్రీకి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది మంచి ప్రోగ్రాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆడపిల్లలకి ఫ్రీ అన్నమాట. అంటే మన డబ్బులు తీసుకోరు, ఫ్రీగా సర్వీస్ ఆడపిల్లలకు మాత్రమే. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పథకాలు ఇచ్చినట్టు మహానుభావుడు మన భారతదేశంలో ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారే. అయితే ఇంకోటి ఏంటంటే రెడ్డికా బీసీ రెడ్డికాలకి చాలా చక్కగా వరాలు జల్లు కుల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా మా అందరి తరఫున అభినందన తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన ఏంటంటే రెడ్డికా అనే వ్యక్తికి ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గంలో రెసిడెన్స్ స్కూల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా రెడ్డికాన ప్రతి వ్యక్తికి ఏదైతే ఉందో ప్రతి ఇంటికి ఆయన. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నా పేరు కొండా శంకర్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం బీసీ రెడ్డికా సాధికార సమితి కన్వీనర్ అండి. మా అందరికీ వరాల జల్లు కుల్పించినటువంటి మా దేవుడైనటువంటి చంద్రబాబు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మాకు ఈరోజు పేదవాళ్ళకి అందరికీ బీసీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి మాకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అదేవిధంగా సూపర్ 6 అనేది మాకు ఇవ్వడం జరిగింది. యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇచ్చారు. దాంతోపాటు 3,000 రూపాయలు మాకు బీసీకి చదువుకున్న వ్యక్తికి ఇవ్వడం జరిగింది. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 1,500 రూపాయలు ఇవ్వడమే 15,000 రూపాయలు ఇవ్వడమే జరిగింది. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి మహిళకి ఉచిత సిలిండర్లు 3 ఇస్తున్నారండి. చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా ప్రతి స్త్రీకి నెలకి 1,500 రూపాయలు ఇస్తున్నారండి. మహిళకి ముఖ్యంగా చెప్పాలంటే మనకి బస్సు అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా సంతోషం ఏంటంటే మాకు బీసీ అనే అంటే ఎవ్రీ బీసీ అండి, ఆల్ బీసీకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా చాలా వరాలు ఇచ్చారండి. ప్రతి ఇంటికి కొలాయి ఇవ్వడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే ఈ స్లమ్ ఏరియాలో శ్రీకాకుళం జిల్లా స్లమ్ ఏరియా ఇచ్చాపురం నియోజకవర్గంలో అందులో బెల్లిపడిలో మాకు నీటి కొరత చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్లు వెళ్తే తప్ప నీరు దొరకదండి. ఇక్కడ ఒక నుయ్యి ఉందండి, బావి. చాలా దారుణంగా ఇబ్బందిగా ఉంది. మాకు ఇబ్బందుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కొలాయి అని ఇవ్వడం అనేది మాకు వరం లాంటిది. ఆ మహానుభావుడికి మేము నిజంగా అనకూడదు కానీ దండం పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఆ రోడ్డు కూడా అండి విపరీతంగా దారుణంగా ఉంది. దయచేసి ఎప్పటి నుంచో మేము చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అయితే మరి దానికి మొత్తం దారికి వదిలేసింది. దారుణ పరిస్థితి. అదేవిధంగా రోడ్డు ఎన్నోసార్లు మొర పెట్టుకుని ఇక్కడ చైర్మన్ కూడా ఇక్కడ వాళ్ళు వైసీపీ చైర్మన్ అండి, మున్సిపాలిటీ 2 పర్యాలు వాళ్ళే. కానీ ఎక్కడ కూడా రోడ్డు కాదు కదా, కరెంట్ కాదు కదా, ఏమీ లేకుండా పోయాయి. అదే రకంగా మాకు చాలా దారుణంగా ఉంది, బాధగా ఉంది. రెండవది రెడ్డికాకి మాకు వరాల జల్లు కుల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా మేము కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గం ముఖ్యంగా ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడండి, అశోక్ బాబు గారు ప్రతి ఇంట ఏ కష్టం వచ్చినా సరే ఆయన వచ్చి కష్టాల్లో పాలు పంచుకొని చాలా వరకు ఎంపీ నిధులతో ఆయన రోడ్లు ఇవ్వడం జరిగిందండి, సామాజిక భవన్లు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మాకు రెడ్డికాకి అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించడానికి కృషి చేసినటువంటి మా ఇచ్చాపురం నియోజకవర్గ అశోక్ బాబుకి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటామని
అందరూ ప్రత్యేకంగా అభినందనలు అనేది తెలియజేసుకుంటున్నాం. ఆయన రుణం అనేది మేము తీర్చుకోవడానికి మాకు సైకిల్ గుర్తుకి అశోక్ బాబుకి ఒక్కోటు, రామ్మోహన్ నాయుడుకి ఒక్కోటి వేసి చంద్రబాబు నాయుడు సీఎం చూడాలని మా అందరి అభిప్రాయం. రెడ్డి గారికి వరం ఏంటంటే మాకు రెసిడెన్స్ స్కూల్ అండి, చాలా పేదవాళ్ళం ఇక్కడ రెడ్డిగా అనేది రెక్కడదే కానీ రొక్కడదు, ప్రతిరోజు మనం కూలికి వెళ్ళవలసిన పని. కాబట్టి రెసిడెన్స్ ఆ దృష్టిలో పెట్టుకుని అశోక్ బాబు కూడా ప్రయత్నిస్తే రెడ్డికా స్కూల్ అనేది మాకు రెసిడెన్స్ స్కూల్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇచ్చాపురం నియోజకవర్గంలో. అదేవిధంగా ఇంటికి అదేవిధంగా 100 యూనిట్ల కరెంటు ఫ్రీ అండి, చాలా సంతోషం. 100 యూనిట్లు ఫ్రీకి ఇచ్చినటువంటి మా దేవుడు చంద్రబాబు నాయుడు. అదే రకంగా సబ్సిడీ లోన్ అండి, అదే పాడి పరిశ్రమ ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఏది తీసుకున్నా సరే మాకు సబ్సిడీ లోన్ ఇవ్వడం అనేది మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా సంతోషిస్తున్నాం. అందరం కలిసికొట్టుగా ఈసారి మనకి చంద్రబాబు నాయుడు రాకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్దండి, దరిద్రం అయిపోద్ది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన కోసం కాదండి, ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఈరోజు మనందరం ముందుకు వచ్చి మనందరికీ బాగుపరచాలనే ఉద్దేశంతో మనందరం కలిసికొట్టుగా చంద్రబాబు నాయుడు గెలిపించాలి, సైకిల్ గుర్తుకు ఓటేయాలని తెలియజేసుకుంటూ ఇక్కడ అశోక్ బాబు గారికి భారీ మెజార్టీతో గెలిపిద్దాం అని మా రెడ్డికాల తరపున బీసీల తరపున మేము కోరుకుంటున్నాం. మేము ప్రతి ఇంటికెళ్లి ఈ కార్యక్రమాలు చెప్పి ప్రతి ఇంటికెళ్లి ఓటేయించే బాధ్యత మేము తీసుకొని ఆయనకి 50,000 మెజార్టీతో గెలిపిస్తాము. మూడోసారి హ్యాట్రిక్ కొట్టినటువంటి అశోక్ బాబుకి ఇంతవరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో మినిస్టర్ పదవి లేదు, ఆయనకి మినిస్టర్ పదవి రావాలని రెడ్డికాయలు అందరం కలిసికొట్టుగా మేము తెలియజేసుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.